విజయదశమి పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీ మైదానంలో దసరా వేడుకలు రావణ దహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సనాతన హిందూ ఉత్సవ సమితి నాయకులు తెలిపారు. వేడుకలను పురస్కరించుకుని సోమవారం మైదానంలో సమితి అధ్యక్షుడు ప్రమోద్ ఖత్రి శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడు కూడా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పండితులు కోరారు. విజయదశమి రోజున సాయంకాలం మనం గ్రామంలో సీమోల్లంఘనము అనేటువంటి శాస్త్రమైనటువంటి ప్రక్రియను చేయడం ఆనవాయితీగా మన ఆచారం, మన సాంప్రదాయం కూడా నడుస్తూ ఉంది. అందులో భాగంగా గ్రామంలో ఊరేగింపుగా ఆయుధాలు కానివ్వండి, ముఖ్యమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా ఒక దేవతా సన్నిధి నుంచి ఊరి చివరి వరకు తీసుకువెళ్ళి అక్కడ పూజించడం, ఆ షమీ చెట్టు దగ్గరగా పూజించడం, అక్కడ ఉత్సవాలను నిర్వహించడం, అట్లాగే పలు భక్తిపూర్వకమైనటువంటి పాటలు, నృత్యాలు, ప్రవచనాలు తదితర భక్తులందరికీ అట్లాగే ప్రజలందరికీ కూడా పండుగ వాతావరణాన్ని నెలకొల్పడానికి కోసమని మనం ఉత్సవాన్ని నిర్వహిస్తుంటాం గ్రామం చివరిలో. అందులో భాగంగానే నేడు సనాతన ధర్మ హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యం లోపల పట్టణం పెరిగినందువల్ల వారి యొక్క సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రావణ దహన కార్యక్రమము అట్లాగే సీమోల్లంఘనలాగా ఇక్కడ ఉత్సవాలను నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది.